హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వీటీ. ఈ రోజు కూడా ఎప్పట్లానే ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈ రోజు నా గ్రీన్ టీలో ప్యాటర్న్ అయితే మార్చాను. ఈ టీ ఏంటంటే దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగ మొగ్గలతో తయారు చేసుకున్న టీ అండి. సో ఈ టీని నేను తాగిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ టీని మనం కన్జ్యూమ్ చేసే విధానం ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలు అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే నేను ఫస్ట్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు 3 సమానమైన క్వాంటిటీలోనే తీసుకున్నానండి. జీలకర్ర నేను ఆరబెట్టకుండా కొంచెం మిక్సీ చేసేయడంలో కచ్చాబిచ్చాగా మిక్సీ అయింది తప్ప బాగా పౌడర్లో అయితే మిక్సీ అవ్వలేదండి. సో జస్ట్ నేను ఈ టీని ట్రై చేయడం కోసం నేను కొంచెం కచ్చాబిచ్చాగానే పట్టేశాను. సో నేను దాన్ని అయితే పెద్ద ప్రాబ్లంగా తీసుకోలేదు. అలాగే లవంగ మొగ్గలు కూడా నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఈ లవంగ మొగ్గలు కూడా నాకు కొంచెం కచ్చాబిచ్చాగానే అయ్యిందండి, మరీ ఫైన్ పౌడర్ కింద అయితే నాకు అవ్వలేదు. సో ఈ 3 కూడా అంటే నాకు దాల్చిన చెక్క పొడి ఆల్రెడీ నా దగ్గర ఉందండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా కొంచెం వాడుతూనే ఉంటాను. అంటే మరీ రెగ్యులర్గా అయితే కాదు, వేడి చేస్తుందని చెప్పి కొంచెం అప్పుడప్పుడు నా గ్రీన్ టీలో నేను మిక్స్ చేసి వాడుతూ ఉంటాను అనమాట అండి. సో ఈ 3 కూడా నేను ఫైన్గా పౌడర్ అయితే చేసుకుని 3 సమభాగాల్లో తీసి కలిపి పెట్టుకున్నాను అనమాట అండి. జీలకర్ర, లవంగ మొగ్గలు కచ్చాబిచ్చాగా నలిగాయి కాబట్టి అవైతే 2 సమానంగా తీసుకుని, నాకు దాల్చిన చెక్క పొడి మాత్రం బాగా నలిగింది కాబట్టి అది కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకుని 3 కలిపేశానండి. సో ఈ 3 కలిపేసిన తర్వాత టీని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఎలా అయినా కొంచెం ఇది మసాలా ఐటమ్స్ కాబట్టి కొంచెం ఘాట్ అయితే ఉంటుందన్నమాట అండి. నా మొత్తం పొడులు అయితే ఇలా వచ్చినాయండి. ఆల్రెడీ నా దాల్చిన చెక్క పొడి అయితే ముందు నుంచి చెప్తున్నాను, అది బాగా మెత్తగా అయితే ఉంది. సో మిగతా 2 కచ్చాబిచ్చాగానే నలిగినాయి ఆబ్వియస్లీ అవి. ఈ పొళ్ళు అన్నిటిని కూడా నేను ఒక గాజు బౌల్లో వేసి కలుపుతున్నానండి. కలిపేసిన తర్వాత నేను ఒక సీసాలో అయితే స్టోర్ చేసేస్తాను. ఇప్పుడు ఈ టీని నేను ఎందుకు ప్రిపేర్ చేసి తాగుతున్నానంటే ఇన్స్టాలో చూశానండి. యాక్చువల్లీ ఏంటంటే ఇది మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది అని అన్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది నేను తెలుసుకోవడం కోసం అయితే ఈ టీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో దాంట్లో చెప్పింది ఏంటంటే మనకు ఒక కప్పు వాటర్ వేసుకుంటే అరకప్పు అయ్యే వరకు మరిగించమన్నారు. ఒక 1/2 స్పూను ఈ పొడి వేసి మరిగించాలన్నమాట అండి. ఇది ఫస్ట్ డే కాబట్టి నేను అట్లా వేస్తున్నాను. నాకు తెలిసి ఈ టీ వేడి చేస్తుంది కాబట్టి మనం తక్కువ వేసుకోవడం అనేది మంచిదేమో అని నా ఉద్దేశం అండి. సో ఫైనల్గా నేనైతే ఒక 1/2 స్పూన్ పౌడర్ అయితే ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేసిన తర్వాత బాగా మరిగించిన తర్వాత సో టీ అలా ప్రిపేర్ అవుతుంది. ఏ కలర్ వస్తుందో కూడా చూద్దామండి. టీ అయితే బాగా మరిగిపోయిందండి. అరకప్పు వాటర్ అయ్యే వరకు మరిగించాలనుకున్నాం, మరిగించేసా. ఇప్పుడు వడకట్టుకున్న తర్వాత ఈ టీని వేడివేడిగా తాగడం కన్నా గోరువెచ్చగా అయిన తర్వాత తాగడం మంచిదే అని అన్నారు. సో నిజం చెప్పాలంటే వాస్తవం కూడా అదేనమాట అండి. సో ఈ టీని తాగిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నానండి. ఫైనల్గా అయితే నా టీ ఇలా ప్రిపేర్ అయిందండి. సో నా రివ్యూ ఏంటంటే, నేను ఈ టీని మీకు రివ్యూ చెప్పడానికి ముందుగా ఏంటంటే, నేను ఇన్స్టాలో చెప్పినట్టుగా 41 డేస్ ఛాలెంజ్ ఇట్లా నేనైతే తీసుకోలేదు. అంత సీన్ మనకు లేదండి. నేనేంటంటే ఒక 10 డేస్ ఆర్ 15 డేస్ ట్రై చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ డే అయితే నేను 1/2 స్పూన్ వాడాను అని అన్నాను కదండి. సో 1/2 స్పూన్ పౌడర్ వాడిన తర్వాత నాకు ఏమనిపించలేదు. అలాగే సెకండ్ డే, థర్డ్ డే కూడా నాకు ఏం రిజల్ట్ కనిపించలేదు. కానీ 4th డే మాత్రం నాకు బాగా తలనొప్పి వచ్చిందండి. సో మనం ఏంటంటే నాకు వేడి చేసి ఆ తలనొప్పి వచ్చింది. అయినా కానీ నేనేం చేశానంటే వాడే పౌడర్ క్వాంటిటీ తగ్గించి 5th డే, 6th డే కూడా కంటిన్యూ చేశాను. అయినా కూడా నాకు వేడి కంట్రోల్లోకి రాలేదు.
అయితే నేను ఈ వేడిని కంట్రోల్ చేసుకోవడం కోసం కొబ్బరి నీళ్ళు తాగాను. నెక్స్ట్ ఏంటంటే బార్లీ గింజలు, సబ్జా గింజలు, ఇలా ఈ వాటర్ అంతా తాగాను. గ్లూకోజ్ కూడా తాగాను అనమాట అండి. అయినా కొంచెం వేడి అయితే విపరీతంగానే చేసింది. సో నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆ పౌడర్ అనేది మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో వాడితే కనుక మనకు రిజల్ట్ బాగుంటుందేమో అని నా ఉద్దేశం అనమాట అండి. సో అలా కాకుండా మనకి ఇట్లాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వేడి అయితే చేస్తుంది. సో ఈ వేడిని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనం కొంచెం కూల్ అయ్యే పదార్థాలు తీసుకుంటే ఇట్లాంటివి తాగేటప్పుడు మనకు అంత వేడి చెయ్యదు అనేది నా ఉద్దేశం అనమాట అండి. ఇంకో విషయం ఏంటంటే నాకు వేడి చేసేసి నా ఫేస్ మీద అయితే చిన్న చిన్న పొక్కులుగా కూడా వచ్చేసినాయి అనమాట అండి. మొత్తానికి ఎలా అయితేనే నేను అనుకున్నట్లుగా ఈ 10 రోజుల ఛాలెంజ్ అయితే పూర్తి చేసేసానండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ స్వీటీ.